లేదా నువ్వు ఓ పని చేయి, ఒకప్పుడు ఎన్టీఆర్ పాలసీ తీసుకో, లేదా ఒకప్పుడు రాజశేఖర రెడ్డి పాలసీ తీసుకో. వాళ్ళు ఏంటంటే జిల్లాను ఒక నాయకుడికి అప్పచెప్పేసేవాడు, లేదా 3-4 నియోజకవర్గాలు కలిపి ఒక నాయకుడికి రాజశేఖర రెడ్డి అప్పచెప్పేవాడు. ఎన్టీఆర్ జిల్లాకు ఒక బలమైన నాయకుడికి అప్పచెప్పేవాడు. వాళ్ళ ద్వారా ఆ జిల్లా యాక్టివిటీ అంతా నడిపించేవాడు. అది చెయ్యండి ఇక్కడ. అది చెయ్యకపోతే ఇట్లాగా ఎక్కడికక్కడ ప్రతిదీ నీకు కుదరదు, కష్టం కూడా. ఓ పెద్ద నాయకుడు ప్రతి సందు ప్రతి గొంతు చూసుకోవాలంటే కష్టం. బలమైన నాయకుడి చేతులు అప్పచెప్పి రీజనల్ కోఆర్డినేటర్స్ ఏం చేసుకున్నది ఏం చేస్తున్నారు రీజనల్ కోఆర్డినేటర్లు? అంటే అధికారంలో ఉన్నప్పుడు అదే ఏం చేస్తున్నారు, అప్పుడు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీటింగ్ లో ముందు సీట్లో కూర్చోవడానికి పనికొస్తున్నారు, అంతమించి ఏమనుందా? అంటే ఈయన ఇంటరాక్ట్ అవ్వకుండా వాళ్ళతో నడిపించాలి అనే ఆలోచన వాస్తవానికి అప్పట్లో తీసుకొచ్చిన రీజనల్ కోఆర్డినేటర్ వ్యవస్థ. ఇప్పుడు మీరు చెప్పిందన్నీ చేయాలంటే డైరెక్ట్ జగన్ దిగాలి, రీజనల్ కోఆర్డినేటర్స్ ఉంటే ఆయా ప్రాంతాల్లో వాళ్ళే చూసుకుంటారనేది ఆయన ఉద్దేశం. అది సింపుల్ లాజిక్ చెప్తా. TV9లో పనిచేసినప్పుడు మేము స్టార్టింగ్ అప్పుడు తెలుసు కదా మీకు, మా టీవీ జెమినీ, అప్పుడు జెమినీ నెంబర్ 1 ఉండేది ఎంటర్టైన్మెంట్ రేటింగ్లో, మా టీవీ సెకండ్ ఉండేది. ఆ రెండింటితో పోటీ పడేది TV9 రేటింగ్స్లో. ఎందుకు? రీజనల్ కోఆర్డినేటర్ అనే వ్యవస్థ ఉండేది అప్పుడు. నేను ఒక రీజనల్ కోఆర్డినేటర్, విజయవాడ రీజనల్ కోఆర్డినేటర్. అట్లాగే వైజాగ్ ఒకళ్ళు, తిరుపతికి ఒకళ్ళు, అంటే రాయలసీమకి ఒకళ్ళు, ఉత్తరాంధ్రకు ఒకళ్ళు, కోస్తాకు ఒకళ్ళు, తెలంగాణ వరంగల్ హెడ్ క్వార్టర్కి ఒకళ్ళు, ఇట్లాగ 5. మా 5 జిల్లాలని పూర్తిగా మేము నడిపాం. మా జిల్లాల ప్రాబ్లం వస్తే పరిగెత్తుకెళ్ళేవాళ్ళం. అలాగే ఆ జిల్లాల్లో ఏమేమి వార్తలు ఎట్లుండాలా, ఏ సందు గొందు మొత్తం పిసికేసేవాళ్ళం వార్తలు. TV9 సక్సెస్కి అదే కదా కారణం. ఇవాళ రీజనల్ కోఆర్డినేషన్ ఉందో లేదో నాకు తెలియదు. ఇవాళ అప్పట్లో ఏంటంటే యాంకర్స్కి ఉండే ప్రయారిటీ తక్కువ, రీజనల్ కోఆర్డినేటర్స్కి ఉండే ప్రయారిటీ ఎక్కువ పబ్లిక్లో. యాంకర్స్లో ఫీల్డ్లోకి వచ్చే కరీమో లేకపోతే స్వప్నానో లేకపోతే